అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరి దేవుడు మరొక నెలలో రెండో రోజులోనికి మనం ప్రవేశపెట్టేందుకే ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ఈరోజు ఆదివారం కనుక మీ మందిరాలకు వెళ్తున్నారా? మందిరాలకు వెళ్ళండి. దేవుని యొక్క సన్నిధిని అనుభవించి ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండాలండి. ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం ధ్యానించుకునే ముందు తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడ అందరిని బట్టి కృతజ్ఞతలు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం అండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. ఇక్కడ పౌలు అండి. పౌలు ఎవరు అండి? పౌలు దేవుని యొక్క బిడ్డల్ని హింసించినవాడు. అతనే సౌలు పౌలుగా మార్చిన దేవుడండి. ఈ పౌలు ఒక మేడగదిలో ఆదివారమున రొట్టె విరుచుట అంటే ఏంటంటే, ఆయన మన కోసము బలి అయ్యి తిరిగి లేచారు కదా. ఆయన మరణించడానికి ముందు ఆయన శిష్యులకు ఒక రొట్టె ఇచ్చి, ఇది నేను మీకోసము సిలువలో నలగొట్టబడే నా యొక్క దేహం అని ఆయన ఇచ్చే ద్రాక్షరసము, ఇది మీకోసము నేను కార్చి నిబంధన రక్తముగా ఆయన సెలవిస్తారు. ఆ వాగ్దాన ప్రకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనము ఆయన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఆదివారమున రొట్టె విరుచుట కార్యక్రమము జరుగుతుంది. ప్రతి నెలలో మొదటి ఆదివారమున కొన్ని సంఘాల్లో జరుగుతాయి, కొన్ని సంఘాల్లో రెండవ ఆదివారము జరుగుతుంది, కొన్ని సంఘాల్లో వారి వార ప్రకారముగా జరిగిస్తారు. అయితే నెలలో ఒక రోజున ఆయన యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకుని రొట్టె విరచడం జరుగుతుందండి. అయితే ఈ బలియాగముల గురించి, ఆయన మన కోసం చేసిన అమూల్యమైన త్యాగం గురించి ఆదివారమున ఆ యొక్క మేడగదిలో అనేక దీపంలో అంటే అనేక మందికి పౌలు గారు బోధిస్తున్నారంటండి. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు, ప్రసంగించుచున్నారు, మాట్లాడుచున్నారు. అయితే దీపములు అని ఎందుకు అక్కడ సంబోధించబడింది? ఒక్కసారి ఆలోచిద్దామండి. దీపము అంటే వెలిగించబడేది. ఆయన వాక్యాన్ని విని వెలిగించబడేవారుగా ఉన్నారు కాబట్టి, రక్షింపబడిన వారు కాబట్టే అక్కడ దీపములు అని ప్రసంగించడం జరిగిందండి. అయితే ఈరోజు నీవు నశించే వ్యక్తిగా ఉన్నావా? రక్షింపబడి ఆయన యొక్క సన్నిధిలో నిలిచే వ్యక్తిగా ఉన్నావా? దేవుని రాకడ వచ్చి ఈరోజే ఆయన యొక్క నిత్య రాజ్యానికి తీసుకువెళ్తే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉంటావా, లేకపోతే విడవబడే సంఘంలో ఉంటావా అనేది ఒకసారి ఆలోచించుకోవాలండి. ఇక్కడ పౌలు గారు ప్రసంగించుచున్నారు. ఆయన బోధ విని మైమర్చిపోయి, అంటే దేవుని యొక్క అమూల్యమైన వాక్యాన్ని ఆస్వాదించేవారుగా ఆ మేడగదిలోని ప్రజలు ఉన్నారండి. ప్రియ ఆత్మీయ సహోదరులారా, దేవుని వాక్యాన్ని వినడం అనేది అది మనకి గొప్ప ధన్యత. యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో ఆయన యొక్క బోధించే సమయంలో కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. అయితే 3 దినాలు ఏమీ తినకుండగా ఆయన బోధ వింటూనే ఉన్నారు. పగలు రాత్రి కూడా బోధ వింటున్నారంటే ఎంత గొప్ప మాట కదండి. ఆయన వాక్యాన్ని వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సుని మనకి దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకోవాలి. వినగలిగే చెవులు మీకు ఉన్నాయా? గ్రహించగలిగే మనస్సు మీకు ఉందా? ఒక్కసారి మీరు రొట్టె విరిచే కార్యక్రమము అంటే ఆయన యొక్క ప్రభు బల్లారాధనలో పరిశుద్ధంగా పాల్గొనాలండి. పరిశుద్ధత కలిగి మనము ఆయన యొక్క సన్నిధిలో నిలిచే వరంగా ఉండాలి. మన పాపములు ఒప్పుకుని ఆయన ఎదుట నిలువబడేటప్పుడు ఆ యొక్క బల్లారాధన తీసుకునే సమయంలో నీవు పరీక్షించుకోవాలి. ఈ యొక్క ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా ఈయన చేసిన త్యాగానికి నేను అర్హురాలిన
కాదా అనేది ఒక్కసారి పరీక్షించుకోవాలండి. ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చి మరణించి మూడో దినాన తిరిగి లేచి మన మధ్యన పునరుద్ధానుడిగా